బుల్లితెరపై ఫేమస్ సెలబ్రిటీలు, యాంకర్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంతా ఒక హౌస్లో చేరి చేసే సందడే బిగ్ బాస్. ఈ షో ఇప్పటికే 8 సీజన్స్ను కంప్లీట్ చేసి ఇప్పుడు 9వ సీజన్కి రెడీ అయింది. దాంతో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్గా నాగార్జున చేస్తుండగా కంటెస్టెంట్స్ ఎంపిక స్టార్ట్ అయినట్టుగా ఒక వార్త నెట్టింటి చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 సందడి షురూ అయింది. నాటకీయత, వినోదం, ఊహించని మలుపులతో ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు 8 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి షో కొత్తగా ఉంటుందని ఈ సీజన్ 9 పై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేశారు. మరొక వైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ జాబితా చక్కర్లు కొడుతుంది. అందులో హీరోయిన్ హెబా పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన హెబా పటేల్ అనేక సినిమాలలో నటించింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హెబా పటేల్ ఆ తర్వాత కూడా కొన్ని హిట్స్ను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ కొన్ని అపజయాలు ఎదురవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల వచ్చిన ఒదెలటు మూవీలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా కూడా హిట్ అందుకోలేదు. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందట. ప్రతి సీజన్లో కొంతమంది హీరోయిన్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో అర్చన, మోనాలి గజర్ లాంటి హీరోయిన్స్ని హౌస్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు హెబా పటేల్ సంప్రదించారంట. బిగ్ బాస్ సీజన్లోకి వస్తే ఖచ్చితంగా ఆమెకి పాపులారిటీ పెరుగుతుంది. దాని తర్వాత సినిమా అవకాశాలు కానీ లేదా టీవీ ప్రోగ్రామ్స్లో జడ్జిగా కానీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హెబా పటేల్ కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే సీజన్ 9లో ఆమె ఎంట్రీ తప్పకుండా ఉంటుందని సమాచారం. రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకులకు గుర్తింపు దక్కడంతో పాటు వారి నైపుణ్యాలను బట్టి బుల్లితెరపై సందడి చేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8 గత ఏడాది పూర్తయిపోయింది. ఈ సీజన్కు కన్నడ హీరో నిఖిల్ విన్నర్గా నిలిచాడు. అంతకుముందు సీజన్తో పోలిస్తే గత సీజన్లో ఎక్కువగా సీరియల్ స్టార్స్తో షోని అలా లాగించేశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ షోకి హోస్ట్గా చేస్తున్న నాగార్జున రెమ్యునరేషన్ పెంచేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాస్కులు కంటెస్టెంట్స్ విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హోస్ట్గా కూడా నాగార్జునని ఫైనల్ చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. మొదటి సీజన్కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించగా రెండో సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఇక 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్టైల్ కంటెస్టెంట్స్కి ఇచ్చే టాస్క్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మళ్ళీ నాగార్జున గారినే హోస్ట్గా రావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.